వర్షం వస్తే కాపాడాలని చెప్పినట్టు ప్రయత్నం చేస్తుంటే అసలు మీరు హైదరాబాద్ నగరం ముందుగానే కోరుకుంటున్నారని అడుగుతున్నారు. హైడ్రాని ఈరోజు చెరువులు అంతరించిపోవాలని చూస్తున్నారని కోరుతున్నారు. అసలు ఈ చెరువులు నాలాలు ఈ కుంటల్ని ఆక్రమించుకునేది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులైనటువంటి మాటను ఎక్కడైనా పేదలు ఇల్లుంటే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు మర్చిపోయి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటను ఈ సందర్భంగా మీరు తప్పుపడతారు. మరో మాట, అబద్ధాల ప్రచారం ఎంతుందంటే అంతకుముందు కూడా అన్నాం, మా దగ్గర కూడా వచ్చి అబద్ధాలు ఆడిన నరేశ్వరరావు గారు ఇకనైనా మంచి మాటలు మాట్లాడని చెప్పినాం. 2018లో మా నియోజకవర్గంలో ఈ దసరాకే సాగు నిలుస్తుందని చెప్పి శిలాపలకం వేసి 5 దసరాలైన కలిగొడ సూరవ ప్రాజెక్టుకు జానెడు మట్టిని కూడా తీయని చరిత్ర మీదైతే సంవత్సర కాలం లోపల అక్కడ చెరువు ప్రాజెక్టు పనులు ప్రారంభించినటువంటి మేము ఒక మాట చెప్తున్నాం, అబద్ధాల ప్రచారం మానుకోమని. హైదరాబాద్ నగరానికి కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీ నీళ్లు తీసుకొస్తామంటున్నారు. అసలు ఆ నీళ్ళు ఎక్కడివి, కాళేశ్వరవి కావా అంటున్నాడు. ఇంత అబద్ధమా అని అడుగుతున్నా. ఈ సీజన్ కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు ఇటు కొండపోచమ్మకి వచ్చినా, మల్లన్న సాగర్కి వచ్చినా, రంగనాయక సాగర్కి వచ్చినా దేనికంటే దానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. ఆనాడు శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటిది, వరదకాలం శ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టినటువంటిది, ఎల్లపల్లి ప్రాజెక్టు శ్రీ రాజశేఖర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినటువంటి వాటి ద్వారా నీటిని తోడి వీటన్నిటి ద్వారా ఈరోజు రైతులు పండించే పంటలకు ఇచ్చి నగరానికి మంచినీరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పటికీ కళ్ళబొల్లి కబుర్లు అబద్ధాలు ఆడుతూ ప్రజలు తప్పుదో బట్టి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు అంటావా అని అడుగుతా ఉన్నాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు గేట్లు మూసే ప్రసక్తి లేదు, తెరిచి ఉంచాలంటే ఈ వర్షాకాలం ప్రారంభం కంటే ముందు అన్ని గేట్లు తెరిచి పెడితే ప్రతి చుక్క పట్టు కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం మీ నిర్వాహం వల్ల. ఆనాడు కాళేశ్వరం కడితే మీ హరీష్ రావు పేరు కాళేశ్వరరావుగా ఏదో గవర్నర్ మాట్లాడుతూ సంబరపడ్డాం. ఈరోజు కూలేశ్వరరావు అయిపోయింది మీరు ఓటు. గవర్నర్ ఏదో కాళేశ్వరరావు అంటే సంబరపడిపోయారు మీరు, కానీ ఈరోజు కూలేశ్వరరావు గారు మారిపోయారు మీరు. ఆ కూలిపోయిన కాళేశ్వరం నుంచి మీరు నీళ్ళని తీసుకుని వచ్చిన ఈరోజు మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్ళు అవే, కొండపోచమ్మకి వచ్చిన నీళ్ళు అవే, రంగనాయకకి వచ్చిన నీళ్ళు అవే, హైదరాబాద్కి వచ్చే నీళ్ళు అవే అని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు చెప్తే ప్రజలు నమ్ముతారని అడుగుతున్నా. ఇదేనా మీ మార్పింగ్ సినిమా? అసలు కాళేశ్వరం కూలిపోతే ఒక్క మాట నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న మీరు కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడినా అంటున్నారు. 1,00,000 కోట్లను ఈరోజు వెచ్చించి, అంతేకాదు 1,53,00,000 మెట్రిక్ టన్నులు, 1,53 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి వచ్చింది. ఓ రికార్డు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకుండా అంటున్నా. మీ ప్రభుత్వంలో 1,30,000 కోట్ల మెట్రిక్ టన్నులు రాగానే ఓ మీ కాళేశ్వరం చూడండి ఎంత గొప్ప ప్రాజెక్ట్, ఈ కాళేశ్వరంలోనే వచ్చిందన్నారు. ఈసారి కాళేశ్వరం చుక్క నీరు లేకుండా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందే. రైతులు పంటలు పండించేదే. దానికి ఈరోజు కారకులు దేవుడిచ్చిన ఆనాటి వరుణుడు కరుణించి నీరు వర్షం రూపంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే ప్రాజెక్టుల ద్వారా కాదా అని అడుగుతున్నా. కాలుష్యం లేకుండా వచ్చినటువంటి పంట ఈరోజు కనిపిస్తుందే అంటున్నా. ఈ విధంగా కూడా తప్పుడు ఆరోపణలు, ఆరోపణలు చేయడం ఎంత మేరకు సభని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళలు ఎక్కడ చుక్క నీరు కూడా మేము ఈరోజు తీసిన సందర్భం లేదు ఈ సీజన్లో అనేది దయచేసి ప్రజలందరూ గమనించాలని. హరీష్ రావు గారికి అన్నీ తెలుసు, కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడతారు.